ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే తెలంగాణలో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ గురువారం అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలకు సంబంధించి బంద్కు పిలుపునిచ్చారు. అయితే గత కొన్ని విద్యా సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రాధాన్యతలు మారడం, బడ్జెట్ కేటాయింపులో ఆలస్యం కారణంగా వేలాది కుటుంబాలు రూపాయల ఫీజులు అమెండ్మెంట్ నిధులు నిలిచిపోయాయని చెప్తున్నారు. దీనివల్ల కాలేజీ నిర్వహణ భారంగా మారి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నేపథ్యంలో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్ పిలుపునకు ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల అసోసియేషన్ అలాగే తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ పూర్తిగా మద్దతు ప్రకటించాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ ప్రైవేట్లో ఉన్నటువంటి విద్యాసంస్థలు, డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీలు ఈరోజు మూతపడే అవకాశాలు అయితే ఉంది. అదేవిధంగా ఈ ఆందోళనపై బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ ఫీజుల బకాయిలు సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యంగా గ్రామీణ వెనుకబడిన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీకి చెందిన లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం అయితే ఉందన్నారు. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ప్రవేశాలు నిరాకరించడం వంటి చర్యలతో విద్యార్థులకు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం స్పందించిన కేవలం హామీలకే పరిమితం కాకుండా తక్షణమే ప్రత్యేక నిధులు కూడా విడుదల చేసి విద్యార్థులకు, విద్యాసంస్థలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు మద్దతుతో ఆందోళనకు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారన్నమాట.